తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీబీజీ రామ్జీ పథకం అమలుకు ఆమోదం తెలిపారు. పథకం అమలు చేస్తూనే న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చట్టంలో మార్పులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. 4 టిమ్స్ వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 6,278 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. అలాగే గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ తొలి దశ పనులకు 7,345 కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ నిధులతో మొత్తం 21 కిలోమీటర్ల మేర మూసీ సుందరీకరణ జరుగుతుందన్నారు. అలాగే వరంగల్ జిల్లాలో గోడౌన్ల కోసం 50 ఎకరాలు, పెద్దాయిపల్లి 20, కోదాడలో 19 ఎకరాలు నవోదయ విద్యాలయాలకు కేటాయించామని, ఇకపై టీచర్లు, లెక్చరర్లు, సిబ్బందికి అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తామన్నారు మంత్రి పొంగులేటి. కార్మికులకు సంబంధించింది, పేదవాళ్లకి, పేద కుటుంబానికి సంబంధించింది చాలాసేపు దీని మీద డిస్కషన్ చేసి అనివార్యంగా దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఒప్పుకున్నాయో అదే రకంగా తెలంగాణ రాష్ట్రం కూడా గత్యంతరం లేని పరిస్థితిలో ఒప్పుకుంటూ న్యాయపరంగా దీని మీద అప్రోచ్ అవ్వాలని ఈరోజు కేబినెట్ తీర్మానించడం జరిగింది. హెల్త్ సెక్టార్ని మరింత స్ట్రెంథెన్ చేసే దాంట్లో భాగంగా టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో పాటు సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాలలోని టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్రెడీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తూ వాటిని రన్నింగ్ లోకి తీసుకురావడానికి 6,278 పోస్టులు, 6,278 వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టులను కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. మూసి ప్రక్షాళన చేసే దాంట్లో భాగంగా ఫేజ్ 1 కి సంబంధించి గాంధీ సరోవరకు ఉన్న వి షేప్ లో ఉన్న ఆ మూసీ రివర్ ని 21 కిలోమీటర్లు ఫస్ట్ ఫేజ్ లో రాబోయే కొద్ది రోజుల్లో టెండర్ పిలవటానికి ప్రిపేర్ చేశారు. దానికి సంబంధించి 7,345 కోట్లు, 7,345 క్రోర్స్ కి రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. జవహర్ నవోదయకు సంబంధించి మహబూబాబాద్ జిల్లా పెద్దాయిపల్లి గ్రామంలో 20 ఎకరాలు, సూర్యాపేట జిల్లా కోదాడులో 19 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి 5 ఎకరాలు, అదే రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ సంస్థలకి కూడా కొన్ని భూములను కేటాయించడం జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఈరోజు కేబినెట్ లో జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది.